అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయల గ్రేవీ కర్రీ. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దాకా చిక్కుడుకాయలను తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ కోసము ముందుగా మసాలాలు చూపిస్తున్నాను. వీటిని మనం దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను పల్లీలు 2 నుంచి 3 టీ స్పూన్ల దాకా తీసుకున్నాను. అలాగే 1.5 టీ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. కొద్దిగా మెంతులు తీసుకున్నాను. వీటిలన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. అలాగే ఇక్కడ 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి, 1.5 టీ స్పూన్ నువ్వులు, ఇవన్నమాట మసాలా. ఇవన్నిటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. ముందుగా పల్లీలు కాస్త వేగిన తర్వాత అప్పుడు నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు ఇవన్నీ కూడా వేసి ఈ మసాలాలని మాడిపోకూడదండి. అసలు దోరగా చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునే మసాలాలని ఒక ప్లేట్లో తీసుకొని వాటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని ఒక చిన్న సైజు మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూను ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వాటిని పొట్టు తీసి వేసుకోవాలి. 1 ఇంచు అల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీరు తినే కారానికి అనుగుణంగా వేసుకోవచ్చు. నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత కాస్త వాటర్ వేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి. ఇందులో మరి కాస్త వాటర్ వేసుకున్నాక నేను ఇలాగా మరొకసారి గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, మెత్తగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది సైడ్ని పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇది డైరెక్ట్గా కుక్కర్లో వండడం వల్ల చిక్కుడుకాయ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. చక్కగా ఉడికిపోతాయి చిక్కుడుకాయలు. అందువల్ల కుక్కర్లో అయితే డైరెక్ట్గా చేస్తున్నాను. కుక్కర్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా పావు టీ స్పూన్లో వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని చీల్చి వేసుకున్నాను. గుప్పెడు కరివేపాకు, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టొమాటోలు వేసుకుంటున్నాను. ఇక్కడ మీడియం సైజ్ టొమాటోల్ని ఒక 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. టొమాటోలు మరీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయకూడదు. ఇలాగ మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కాస్త మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందే పేస్ట్ చేసి రెడీగా ఉంచుకున్నాం కదా మసాలా పేస్ట్ని, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్తో పాటు టమాటాలు కూడా చక్కగా వేగిపోతాయి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అలాగే దీని నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అంతవరకు దీన్ని కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకోవడం వల్ల త్వరగా కుక్ అయిపోతాయి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. దాంతోపాటు టొమాటోలు కూడా చక్కగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులోకి ముందే నేను కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మసాలా అంతా కూడా చిక్కుడుకాయలకి బాగా పట్టేలాగా మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా కూర అంతా కూడా కలుపుకోవాలి. ఇవంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులోని వాటర్ వేసుకోవాలి. ఇక్కడ సుమారుగా 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను.
వాటర్ వేసిన తర్వాత కూరని మొత్తాన్ని కూడా ఒక కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి. సాల్ట్ కాస్త తగ్గిందనిపించి కాస్త సాల్ట్ వేసుకున్నాను. అలాగే డ్రై మేతి పౌడర్ ఉంటుంది కదా, కస్తూరి మేతి, దాన్ని బాగా క్రష్ చేసి వేసుకున్నాను. 1/2 టీ స్పూను గరం మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకున్నాక మరొకసారి కలుపుకొని కుక్కర్ని మూత పెట్టుకోవాలి. రెండు నుంచి 3 విజిల్స్ వరకు కుక్కర్ విజిల్స్ కొట్టించుకోవాలి. దాని తర్వాత కూల్గా అయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మరొకసారి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఉంచాలి. ఫైనల్గా కాస్త తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి రోటీలోకి కూడా అదిరిపోతుంది. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.